Hello friends, welcome to part 11 of our exciting story Ali Baba and the 40 Thieves. In our last part, Ali Baba discovered the amazing treasure inside the cave. Now, let us see what happens when he brings this treasure home and how his family reacts. Okay, this part introduces new characters and a new twist in the story. Let us continue learning and growing our English skills. Before that, ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 10 భాగాలలో 19 సెంటెన్సెస్ చెప్పుకున్నాం. ఒక వీడియోలో కేవలం 2 వాక్యాలను మాత్రమే చర్చించడం జరిగింది. ఎందుకంటే ప్రతి వాక్యములోని ప్రతి పదాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా విశ్లేషణ చేసుకోవటం కారణంగా మనకు అంత సమయం పట్టింది. ఈ 10 భాగాలలో ఇంచుమించు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలను చర్చించటం జరిగింది. కనుక ఈ 11వ భాగంలో కేవలం వాక్య నిర్మాణం మాత్రమే చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుత కథను చూద్దాం. అలీబాబా తన గాడిదలతో నిండుగా నింపుకున్న సంపదతో ఇంటికి చేరుకున్నాడు. అంత సంపదను చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. ఆమె బంగారు నాణేలన్నీ లెక్కించాలని అనుకుంది. దీనికోసం ఆమె అలీబాబా సోదరుడైనటువంటి కాసిం యొక్క భార్య నుండి కొలత కప్పును అరువు తెచ్చుకుంది. ఇది కథ. దీన్ని మనం సింపుల్గా ముందుగా ఇంగ్లీష్లో చూద్దాం. Alibaba arrived home with his donkeys loaded with treasure. His wife was astonished to see such wealth. She wanted to count all the gold coins. For this, she borrowed a measuring cup from Alibaba's brother Qasim's wife. ముందుగా దీనిలో మొదటి వాక్యం అంటే ఈ వీడియోలో మొదటి వాక్యం, టోటల్గా మొత్తం కథలో 20వ వాక్యం చూద్దాం. అలీబాబా తన గాడిదలతో నిండుగా నింపుకున్న సంపదతో ఇంటికి చేరుకున్నాడు. ముందు ఈ వాక్యాన్ని మనం ఆంగ్ల అనువాదం చేద్దాం. దీనికోసం ముందుగా కావాల్సింది వొకాబులరీ. తన అంటే తన యొక్క, హిజ్ నింపుకున్న, లోడెడ్ సంపద, ట్రెజర్ ఇంటికి, హోమ్ చేరుకున్నాడు, అరైవ్డ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వాక్యములో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో కూడిన పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. అప్పుడే కదా మనం వాక్య నిర్మాణం తేలిగ్గా చేయగలిగేది. ముందుగా సబ్జెక్ట్ ఏది? ఇక్కడ అలీబాబా, పని చేసేవాడు, కర్త. ఇక్కడ ఈ వాక్యములో యాక్షన్ చేసేది ఎవరు? అలీబాబా. కాబట్టి అలీబాబా అనేది సబ్జెక్టు. వెర్బ్ వచ్చేసి చేరుకున్నాడు, అరైవ్డ్. ఇది సాధారణ భూతకాలం అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. అలీబాబా అరైవ్డ్. దేనిని అరైవ్డ్? దేనిని చేరుకున్నాడు లేదు, ఎక్కడికి చేరుకున్నాడో ఉంది. కనుక ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, స్థల క్రియా విశేషణం, ఇంటికి, హోమ్ అనేటటువంటి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉంది. ఇంతవరకు వాక్య నిర్మాణం మనం పూర్తి చేయొచ్చు. అలీబాబా చేరుకున్నాడు ఇంటికి. ఇంగ్లీష్ వాక్య నిర్మాణం ప్రకారం ఇలానే రాయాలి. అలీబాబా ఇంటికి చేరుకున్నాడు అనేది తెలుగు వాక్య నిర్మాణం. కానీ ఇంగ్లీషు వాక్య నిర్మాణంలో అలీబాబా చేరుకున్నాడు ఇంటికి అని రాయాలి. ఓకే, అంటే సబ్జెక్ట్ తర్వాత ఇక్కడ వెర్బ్ ఉంటుంది అనమాట. వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్ రాసేవాళ్ళం. ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఇంటికి. కాబట్టి ఇంతవరకు చూస్తే అలీబాబా చేరుకున్నాడు ఇంటికి, అలీబాబా అరైవ్డ్ హోమ్. ఓకే, ఎలా చేరుకున్నాడు? తన గాడిదలతో నిండుగా నింపుకున్న సంపదతో. తన గాడిదలతో, విత్ హిజ్ డాంకీస్. అవి ఎలాంటి గాడిదలు? సంపదతో నిండుగా నింపుకున్నవి.
లోడెడ్ విత్ ట్రెజర్. ఇప్పుడు వాక్యం చెప్పండి. అలీబాబా అరైవ్డ్ హోమ్ విత్ హిజ్ డాంకీస్ లోడెడ్ విత్ ట్రెజర్. ఓకే, దీనిని మనం సింటాక్స్ ప్రకారం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అలీబాబా అరైవ్డ్ హోమ్ విత్ హిజ్ డాంకీస్ లోడెడ్ విత్ ట్రెజర్. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి అలీబాబా, వెర్బ్ వచ్చేసి అరైవ్డ్, ఆ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ హోమ్. అలీబాబా అరైవ్డ్ హోమ్. ఓకే, తన గాడిదలతో నిండుగా నింపుకున్న సంపదతో. విత్ హిజ్ డాంకీస్ లోడెడ్ విత్ ట్రెజర్. దీనిని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. ఎందుకని? ఇది ప్రిపోజిషన్తో స్టార్ట్ అయినటువంటి కొన్ని పదాల సముదాయము. ఓకే, మరలా ఒకసారి మొత్తం వాక్యం చూడండి. అలీబాబా తన గాడిదలతో నిండుగా నింపుకున్న సంపదతో ఇంటికి చేరుకున్నాడు. అలీబాబా అరైవ్డ్ హోమ్ విత్ హిస్ డాంకీస్ లోడెడ్ విత్ ట్రెజర్. ఓకే ఫ్రెండ్స్, ఈ కథలో 2వ వాక్యము అలాగే మొత్తం కథలో 21వ వాక్యం చూద్దాం. అంత సంపదను చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. అంత సంపదను చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. ముందుగా మనం వొకాబులరీని గమనించినట్లయితే అంత సంపద, సచ్ వెల్త్. ఈ సచ్ అనే పదం ఇక్కడ చాలా అనే అర్థంలో ఉపయోగించిన స్పోకెన్ ఇంగ్లీష్ లో దీని ఉపయోగం చాలా ఎక్కువ. ఉపయోగించిన ప్రతిసారి ఒక ప్రత్యేకమైన అర్థంలో దీన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ డే. ఇది ఎంత అందమైన రోజు. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ పీపుల్ బిఫోర్. ఇలాంటి వ్యక్తులను నేను ఎప్పుడు చూడలేదు. వి డోంట్ యాక్సెప్ట్ సచ్ బిహేవియర్. అలాంటి ప్రవర్తనను మేము అంగీకరించము. ఇలా ఉంటుంది. దీనికి మనం ఒక ప్రత్యేకమైన వీడియో చేసుకుందాం, సరేనా? సరే, నెక్స్ట్ పదం చూద్దాం. చూసి, టు సీ. ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ప్రకారం టు సీ. అతని భార్య, హిజ్ వైఫ్, ఆశ్చర్యపోయింది. వాజ్ అస్టానిష్డ్. ఇక్కడ వాజ్ అనేటటువంటి బి రూపం ఎందుకు పెట్టామంటే ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోవటం అనేది ఒక స్థితి. ఆశ్చర్యపోవటాన్ని అస్టానిష్ అంటాం. ఆశ్చర్యపోయింది ఇది ఒక స్థితి కనుక ఇక్కడ బి రూపం వాడవలసినటువంటి పరిస్థితి ఉంది. వాజ్ అస్టానిష్డ్. ఇక్కడ డా అనేది కాదు, టా అనేటటువంటిది పలకాలి. ఇప్పుడు మనం ఇంగ్లీష్లోకి వాక్యాన్ని అనువదించడానికి అవసరమైనటువంటి గ్రామాన్ని చూస్తూ ముందుకు వెళదాం. అంత సంపదను చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది. ఇంగ్లీష్ వాక్య నిర్మాణం ప్రకారం సబ్జెక్టు వెర్బు ముందొచ్చి మిగతావి వాటి తర్వాత రావాలి. సో అతని భార్య ఆశ్చర్యపోయింది అంత సంపదను చూసి అని రాయాలి. అంత సంపదను చూసి అతని భార్య ఆశ్చర్యపోయింది అనేది తెలుగు ప్యాటర్న్ అయితే, అతని భార్య ఆశ్చర్యపోయింది అంత సంపదను చూసి అని రాయాలి. ఓకే, మీకు మరింతగా అర్థమయ్యేందుకు ఈ వాక్యంలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ లాంటి వివరణలతో కూడినటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి అతని భార్య, హిజ్ వైఫ్ అంటే ఆశ్చర్యపోయిన వ్యక్తి. అలాగే వెర్బ్ ఫ్రేజ్ క్రియాపదబంధం ఇక్కడ ఆశ్చర్యపోయింది, వాజ్ అస్టానిష్డ్. బి అనేటటువంటి క్రియ యొక్క సింపుల్ పాస్ట్ టెన్స్ రూపం వాజ్. ఈ అస్టానిష్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్, కాకపోతే ఇది ప్యాసివ్ వాయిస్ లాగా కనపడుతున్నప్పటికీ ఇది ప్యాసివ్ వాయిస్ కాదు. ఇక్కడ అస్టానిష్డ్ అనేది ఒక అడ్జెక్టివ్ గా సబ్జెక్ట్ యొక్క స్థితిని వివరిస్తుంది. ఓకే, అతని భార్య ఆశ్చర్యపోయింది, హిజ్ వైఫ్ వాజ్ అస్టానిష్డ్. ఎందుకు? అంత సంపాదన చూసి, టు సీ సచ్ వెల్త్. ఓకే, దీనిని మనం ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ గా చెప్పుకుంటాం. ఆశ్చర్యానికి గల కారణాన్ని తెలియజేస్తుంది. ఇది టు సీ సచ్ వెల్త్, అంత సంపదను చూడటం. దీన్ని మనం ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అని చెప్పేసి అంటాం.
ఇప్పుడు మొత్తం చూస్తే హిజ్ వైఫ్ వాజ్ అస్టానిష్డ్ టు సీ సచ్ వెల్త్. ఓకే, ఇప్పుడు మనం సెంటెన్స్ స్ట్రక్చర్ సింటాక్స్ ప్రకారం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ అడ్జెక్టివ్ అస్టానిష్డ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. ఓకే, సబ్జెక్ట్ ఏది? హిజ్ వైఫ్. ఆ తర్వాత వాజ్ అనేటటువంటి బి రూపం, ఆ తర్వాత అడ్జెక్టివ్ అస్టానిష్డ్, తర్వాత ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ టు సీ సచ్ వెల్త్. ఇది 21వ వాక్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కథలో 3వ వాక్యము అలాగే మొత్తం కథ కనుక మనం గమనించినట్లయితే 22వ వాక్యం చూద్దాం. ఆమె బంగారు నాణాలన్నీ లెక్కించాలనుకుంది. ఆమె బంగారు నాణాలన్నీ లెక్కించాలనుకుంది. ఈ వాక్యంలో మనం ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్ అర్థం గమనించినట్లయితే బంగారు నాణాలన్నీ, ఆల్ ది గోల్డ్ కాయిన్స్. లెక్కించాలనుకుంది, అనుకోవటం వాంటెడ్. వాంటెడ్ ఏమనుకుంది? టు కౌంట్, లెక్కించాలని. లెక్కించాలనుకుంది, వాంటెడ్ టు కౌంట్. ఆమె షీ లెక్కించాలనుకుంది, వాంటెడ్ టు కౌంట్. వేటిని? బంగారు నాణాలన్నీ, ఆల్ ది గోల్డ్ కాయిన్స్. గమనించారా? వాక్యం అయిపోయింది. షీ వాంటెడ్ టు కౌంట్ ఆల్ ది గోల్డ్ కాయిన్స్. ఓకే, ఈ సెంటెన్స్ మనం సింటాక్స్ ప్రకారం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఇన్ఫినిటివ్ ఫ్రేజ్. దాన్ని మనం ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ అంటాం. ఇది టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదేంటో చూద్దాం. ముందు సబ్జెక్ట్ వచ్చేసి షీ, వెర్బ్ వాంటెడ్. ఆ తర్వాత ఇన్ఫినిటివ్ ఫ్రేజ్ ని మనం విడగొడదాం. టు ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. టు ప్లస్ వెర్బ్ ఏది? కౌంట్. దేనిని మనం లెక్కించాలి? ఏది ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ పదంలో? ఆల్ ది గోల్డ్ కాయిన్స్. టోటల్ గా వాక్యం షీ వాంటెడ్ టు కౌంట్ ఆల్ ది గోల్డ్ కాయిన్స్. ఇది 22వ వాక్యం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కథలో 4వ వాక్యము అలాగే మొత్తం కథలో 23వ వాక్యం చూద్దాం. దీనికోసం ఆమె అలీబాబా సోదరుడు కాసిం యొక్క భార్య నుండి కొలత కప్పును అరుగు తెచ్చుకుంది. ఓకే, దీనిలో ముందుగా వొకాబులరీ చూస్తే దీనికోసం, ఫర్ దిస్, కొలత కప్పు, ఎ మెజరింగ్ కప్. అరుగు తెచ్చుకుంది, బారోడ్. ఓకే, ఈ వాక్యంలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు లాంటి వివరణలతో కూడినటువంటి పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ని గమనిద్దాం. ముందుగా దీనికోసం, ఫర్ దిస్, దీనిని మనం గ్రామర్ పరంగా ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటాం. ఒక పనికి గల ఉద్దేశాన్ని తెలియజేసేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది వాక్యం యొక్క ఆరంభంలోనే వస్తుంది, తెలుగైనా ఇంగ్లీష్ అయినా. ఓకే, ఆ తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఆమె, షీ. వెర్బ్ అరుగు తెచ్చుకుంది, బారోడ్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. దేనిని అరుగు తెచ్చుకుంది? ఎ మెజరింగ్ కప్, కొలత కప్పు. ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఎవరి దగ్గర నుండి? ఫ్రమ్ అలీబాబాస్ బ్రదర్ కాసిమ్స్ వైఫ్. ఇది కూడా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఎవరి నుండి అరువు తెచ్చుకుందో తెలియజేస్తుంది. ఫ్రమ్ అనేది ప్రిపోజిషన్ కనుక దీన్ని మనం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నాం. ఇప్పుడు టోటల్ గా వాక్యం చూస్తే ఫర్ దిస్ షీ బారోడ్ ఎ మెజరింగ్ కప్ ఫ్రమ్ అలీబాబాస్ బ్రదర్ కాసిమ్స్ వైఫ్. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మనం సింటాక్స్ ప్రకారం చూసినట్లయితే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంటే పర్పస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ మరలా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది సోర్స్. మొదటిదేమో పర్పస్, రెండవది చివరిలో వచ్చిందేమో సోర్స్. మొదటిలో వచ్చింది పర్పస్, చివరిలో వచ్చింది సోర్స్ అన్నమాట. దీని ప్రకారం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ పర్పస్ ఏది? ఫర్ దిస్, దీనికోసం. సబ్జెక్ట్ షీ, వెర్బ్ బారోడ్, ఆబ్జెక్ట్ ఏ మెజరింగ్ కప్. తర్వాత సోర్స్ ఏది? ఫ్రమ్ అలీబాబాస్ బ్రదర్ కాసిమ్స్ వైఫ్. ఫ్రెండ్స్, ఇది 23వ వాక్యం. ఓకే.